కానీ నేను ఆ రోజు గట్టిగా ఒకటి అడిగాను, ఆ రాష్ట్రాలకు మా రాష్ట్రానికి సంబంధం లేదు, ఈ రాష్ట్రంలో ఇబ్బందులు ఉన్నాయి, మేము కోరుకున్న విభజన కాదు ఇది, మా మీద బలవంతంగా రుద్దిన విభజన. మేము అందరితో సమానంగా సౌత్ ఇండియాలో పైకి వచ్చే వరకు మాకు హ్యాండ్ హోల్డింగ్ ఇచ్చి తీరాలి. ఆ హ్యాండ్ హోల్డింగ్ ఇచ్చే దాంట్లో స్పెషల్ స్టేటస్, లేకపోతే నేషనల్ ప్రాజెక్ట్, విశాఖపట్నం రైల్వే జోన్, ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ ఇవ్వాలని చెప్పి నేను ఇన్సిస్ట్ చేశాను. చాలా వరకు ఐఐఎం, పెట్రోలియం యూనివర్సిటీ ఇవన్నీ మీరు చూశారు, తీసుకొచ్చారు, ఇవన్నీ కూడా స్టార్ట్ చేసే పరిస్థితికి వచ్చాం. అదే మరిగా ఈరోజు 100% నేషనల్ ప్రాజెక్ట్ ఇచ్చింది ఒక్క పోలవరమే తీసుకొచ్చాం. పోలవరం ప్రాజెక్ట్ 100% నేషనల్ ప్రాజెక్ట్. దాని ఖర్చు కూడా చూస్తే మనం 40,000 కోట్ల రూపాయలు ఎదురవుతుంది. ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ డే రిజల్ట్స్ వస్తాయి. ఎక్కడున్నారండి నాయకులు? ఆ రోజు ఫస్ట్ డే రిజల్ట్స్ వస్తాయి. 2వ తారీఖు నోటిఫికేషన్ డే. 2వ రోజు నోటిఫికేషన్ ఇచ్చే రోజున 2 రాష్ట్రాలుగా విభజించబడుతుంది. అక్కడి నుంచి గవర్నమెంట్స్ ఫామ్ చేస్తాం. ఆ రోజు నేనేం చెప్పాను, 26వ తారీఖున ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తాను. ఢిల్లీ పోయి ప్రమాణ స్వీకారం ఉత్సవం ఉండి వాళ్ళ క్యాబినెట్ మీటింగ్ పెడితే నెక్స్ట్ డే నేను ఆ రోజు అనుకుంటాను పెట్టినప్పుడు, మీరు కానీ ఫస్ట్ క్యాబినెట్లో ఈ 7 మండలాలు మాకు ఇవ్వకపోతే, ముంపు గురయ్యే గ్రామాలు ఇవ్వకపోతే నేను ప్రమాణ స్వీకారం చేయను. చేసినా నేను అప్రతిష్ట పాలవుతాను తప్ప మళ్ళీ పోలవరం ప్రాజెక్ట్ రాదు. ఒకసారి నోటిఫికేషన్ అయిన తర్వాత ముంపు గురైన గ్రామాలు ఆ స్టేట్ గవర్నమెంట్ ఒప్పుకుంటే తప్ప అక్కడ రీహాబిలిటేషన్ ఇవ్వలేం. ఇవన్నీ జరగవు. దానిపైన గట్టిగా కూర్చుంటే ఫస్ట్ చరిత్రలో మీరు గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ ఆర్డినెన్స్ పాస్ చేశారు. మామూలుగా ఏ ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ ఫస్ట్ క్యాబినెట్ పెట్టేది ఆర్డినెన్స్లు పాస్ చేయడానికి కాదు. ఫస్ట్ క్యాబినెట్ అసెంబ్లీ కానీ పార్లమెంట్ సమావేశాన్ని పిలుస్తారు మంత్రివర్గం ఏర్పాటు చేసుకొని. అలాంటిది ఫస్ట్లో ఆర్డినెన్స్ పాస్ చేసి వెంకయ్య నాయుడు, రాజ్నాథ్ సింగ్ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి వారంలో మనం సమావేశం పెడుతున్నాం, ఇప్పుడు అవసరం ఏంటో అడుగుతారు కాబట్టి కాదు, ఇది ఇంపార్టెన్స్ ఉంది, 2వ తారీఖు తర్వాత ఈ బిల్లు పాస్ చేయలేము కాబట్టి మీరు ఒప్పుకోవాలంటే ఆయన ఒప్పుకున్న తర్వాత ఆర్డినెన్స్ పాస్ చేసిన తర్వాతనే పార్లమెంట్ సమావేశం సమన్ చేశారు. దట్ ఈస్ ది ఫస్ట్ విక్టరీ. ఈరోజు రాష్ట్రానికి ఒక జీవనాడి, లైవ్ వైర్ ఈ యొక్క పోలవరం ప్రాజెక్ట్. ఈజ్ ఇట్ నాట్ అచీవ్మెంట్? ఈజ్ ఇట్ నాట్ ఏ విక్టరీ ఫర్ ది స్టేట్? మీరు ఎప్పుడైనా ఒక్క రోజైనా దీనిపైన అభినందించారా? సన్నాయి నొక్కులు నొక్కారు. మీరు ఎందుకు చేయాలి, మీరు ఎందుకు తీసుకోవాలి, దీంట్లో అవినీతి జరిగింది, దాంట్లో అవినీతి జరిగింది ఇది చెప్పారు తప్ప ఏ రోజు 7 మండలాలు వస్తే అప్రిషియేట్ చేయలేదు. అదే మరి నేషనల్ ప్రాజెక్ట్ వస్తే అప్రిషియేట్ చేయలేదు. ముమ్మరంగా ప్రాజెక్టు వర్కులు చూస్తే భరించలేకపోతున్నారు. వారం వారం దాని మీద నేను శ్రద్ధ పెట్టి సోమవారాన్ని పోలవారంగా చేసి నేను ఎక్కడికక్కడ అవన్నీ స్ట్రీమ్ లైన్ చేసి ఎట్టి పరిస్థితిలో 2018 ఫ్లడ్ వాటర్ రావాలని ఒక టార్గెట్ పెట్టుకొని ముందుకు పోయే పరిస్థితికి వచ్చింది. దానివల్ల చాలా వరకు మనం ముందుకు వచ్చే పరిస్థితి వచ్చింది. స్పెషల్ స్టేటస్. వాట్ ఈజ్ స్పెషల్ స్టేటస్లో స్పెషల్ ప్యాకేజ్ ఏమన్నారు వాళ్ళు? నేను ఒకటే చెప్పాను, వేరే రాష్ట్రాలతో మా రాష్ట్రాన్ని పోల్చొద్దండి. ఆ రోజు మీరు అడిగారు, ప్రధానమంత్రి అనౌన్స్ చేశాడు. ప్రధానమంత్రి అనౌన్స్ చేసిన దాంట్లో కూడా ఒక వేగ్గా అనౌన్స్ చేశాడు, స్పెషల్ స్టేటస్ 5 years, ఎందుకంటే ఎకనామిక్ స్టెబిలిటీ రావడానికి అని పెట్టాడు. ట్రూ స్పిరిట్ కూడా చెప్పలేదు. అసెంబ్లీలో మీరు ఆ వర్డింగ్ చూస్తే కూడా ఇదే మాట్లాడాడు. కానీ నేను ఒకటే చెప్పింది, కాదు స్పెషల్ స్టేటస్ ఇచ్చే బెనిఫిట్స్ మాకు ఇచ్చి తీరాలి అని అన్నప్పుడు మనకు స్పెషల్ ప్యాకేజ్ కింద మేము ఆ పేరు ఇవ్వలేం, యాజ్ ఇట్ ఈజ్ ఇస్తామని ఆ రోజు ఫైనాన్స్ మినిస్టర్ అనౌన్స్ చేశాడు. నేను దానిపైన యాక్సెప్ట్ చేశాను.
నాకు అవగాహన ఉంది కాబట్టి యాక్సెప్ట్ చేశాను. ఈరోజు ఒకవేళ స్పెషల్ ప్యాకేజీ రాకుండా, పోలవరం ప్రాజెక్ట్ రాకుండా, ఇన్స్టిట్యూషన్ జరగకుండా గొడవ పెట్టుకుంటే ఏం సాధిస్తామండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడిప్పుడే దెబ్బతిన్నాం. దెబ్బతిన్న తర్వాత కోలుకోవాల్సిన అవసరం ఉంది. 2.5 సంవత్సరాలు కష్టపడ్డాం, రాత్రింబగళ్ళు శ్రమపడ్డాం. శ్రమకు తగిన ఫలితాలు ప్రారంభమైనాయి. ఈరోజు అన్నిట్లో నెంబర్ 1 వచ్చాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ 1, వాటర్ మేనేజ్మెంట్లో నెంబర్ 1, నరేగా ఫండ్స్ ఉపయోగించుకోవడం నెంబర్ 1, అగ్రికల్చర్ ప్రొడక్షన్ నెంబర్ 1, జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ నెంబర్ 1. యు నేమ్ ఎనీథింగ్, అన్నిట్లో పవర్లో వీఆర్ నెంబర్ 1. 22.5 మిలియన్ యూనిట్స్ డెఫిసిట్ ఉండేది, ఈరోజు సర్ప్లస్కి వచ్చేసాం. ఇవన్నీ వచ్చిన తర్వాత ఈరోజు మనం ఒక స్టేజ్కి నిలదొక్కోగలుగుతున్నాం. ఎక్కడ వీలైతే అక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను కూడా ఒత్తిడి తీసుకొచ్చి మనకు రావాల్సిన డబ్బులు తీసుకొస్తున్నాం. నేను ఒక విషయంలో మీరు చూస్తే ఇక్కడ కూడా నేను వదిలిపెట్టలేదు. ఒకటే చెప్పాను, నేను చెప్పింది స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చిన తర్వాత నాకు దీన్ని చట్టభద్రత ఇప్పించండి. 5 ఏళ్ళకు ఒకసారి ఎలక్షన్స్ అవుతాయి. ఎలక్షన్లు అయిన తర్వాత ఏ గవర్నమెంట్ ఉంటుందో, ఏ గవర్నమెంట్ పోతుందో, కానీ రాష్ట్రాలు, దేశం శాశ్వతం. ఇప్పటికే మాకు అన్యాయం జరిగింది. మేము wounded సోల్జర్సం. దెబ్బ మీద దెబ్బడితే మేము భరించలేము, పెయిన్ ఎక్కువ ఉంటుంది. మాకు కావాల్సింది ఎట్టి పరిస్థితిలో మాకు చట్టబద్ధత కావాలి. నిన్న కూడా ప్రధానమంత్రి కలిసినప్పుడు చెప్పాను, మీరు చెప్పిన మాట నాకు చట్టబద్ధత కల్పించండి. ఫైనాన్స్ మినిస్టర్ చెప్పాను, అమిత్ షాకి చెప్పాను, పార్టీ ప్రెసిడెంట్ కాబట్టి నేను తప్పకుండా చేస్తా, తొందరలో చేస్తాను హామీ ఇచ్చారు. ఇవన్నీ ఇచ్చిన తర్వాత నేను అడుగుతున్నాను, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ లేవు కాబట్టి ఇండస్ట్రీస్ రావు. అసలు ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్ స్పెషల్ స్టేటస్లో ఉందా? ఎక్కడ ఉంది చెప్పమంటే ఎవరు చెప్పరు. నేను అడుగుతాను ఇప్పుడు, వేర్ ఇస్ దట్ జీవో? యూ టెల్ మీ. దెర్ మస్ట్ బి జీవో. ఏదైనా ఒక పని ఇది కావాలంటే దానికి జీవోలు ఉంటాయి గవర్నమెంట్లో. ఇష్యూని ఈ జీవో ప్రకారం ఇది స్పెషల్ స్టేటస్ వస్తే మనకి ఇండస్ట్రీస్ వస్తాయి అని చూపించాలి కదా. ఎన్నిసార్లు నేను అడిగాను? మభ్య పెట్టే ప్రయత్నం, తప్పుడు ప్రచారం, విద్యార్థుల్ని, యువతని రెచ్చగొట్టే ప్రయత్నం. అంటే వాళ్ళ జీవితాలతో ఆడుకుంటారా మీరు? ఎక్కడే పోతున్నారు మీరు? చూపించండి, నేనే అడుగుతా, నేనే పోరాడతా. నాకు ఎవరి మీద మొహమాటం లేదు. నాకంటే వీళ్ళకు సీనియారిటీ లేదు, స్టేచరు లేదు. ఇంతవరకు వీళ్ళు రాజకీయాల్లో ఒక విజయాలు లేకుంటే ఒకటి చేసింది లేదు. వీళ్ళకి అనుభవాలు కూడా లేవు. ఊరికే అందరం అన్ని పనులు చేయలేరు. కొంతమంది తప్పుడు పనులు చేసి జైలుకు కూడా పోతారు. మొత్తం పోయి వచ్చారు, ఎవ్రీ ఫ్రైడే మళ్ళా కోర్టు తిరిగిపోవాలి. వీళ్ళ గురించి నన్ను గురించి మాట్లాడతారు, నన్ను గురించి అవినీతి ఆరోపణ చేస్తారు. ఎంత బాధ వేస్తుంది మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నా మీద అవినీతి ఆరోపణ చేస్తే నేనే ఈరోజు డిజిటల్ ఎకానమీ వచ్చినప్పుడు, మొబైల్ ట్రాన్సాక్షన్స్ వచ్చినప్పుడు ఒక రిపోర్ట్ కూడా ఇచ్చాను. ఈ దేశంలో 2,000 రూపాయల నోటు కూడా అవసరం లేదు, 1,000 రూపాయలు అవసరం లేదు, 500 రూపాయలు అవసరం లేదు. ఎప్పుడైతే 1,000 రూపాయలు ఉందో కరెన్సీని మీన్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్కి ఉండాలి తప్ప కరెన్సీ వెల్త్ క్రియేషన్కి ఉండకూడదు. కొంతమంది దుర్మార్గమైన పనులు, ఇండ్లలో 100 కోట్ల రూపాయలు దాచిపెట్టుకోవడం, స్విస్ బ్యాంకుల్లో దాచిపెట్టుకోవడం, తప్పులు చేసి జైలు పోవడం, మళ్ళా వచ్చి గొప్పలు మాట్లాడడం, రాజకీయంగా ఇష్టానుసారంగా ప్రవర్తించడం, ఎన్ని జరిగే పరిస్థితి వచ్చింది. నేను అలాంటిస్తే నా మీద ఆరోపణ పెడతారు. నేను చాలా స్పష్టంగా చెప్పాను, ఎట్టి పరిస్థితుల్లో ఈ దేశంలో ప్రక్షాళన కావాలి. రాజకీయ అవినీతి పోవాలి, అధికారుల అవినీతి పోవాలి, పెద్ద పెద్ద డినామినేషన్స్ పోవాలి. ఇప్పుడు 1,000 రూపాయలు పోయినాయనుకోండి, అంతా 100-100 రూపాయలు ఉంటే ఎలక్షన్లో పంచాలన్న కట్లెత్త పోవాలి, ఎండల్లో పెట్టుకోవాలన్న పెద్ద పెద్ద రూముల్లో పెట్టుకోవాలి. ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ టు స్టోర్. రెండోది,